బాధాకరం. ఉదయము అందరము బహుశా 5:30 నుంచి ఇది 6 గంటల సమయంలో జరిగిన సంఘటనగా మనం మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో 6 కొన్ని నిమిషాలకే బ్రేక్, 6 తర్వాత 6:30 మధ్యలోనే టీవీలలో ఎలక్ట్రానిక్ మీడియాలో గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ చాలామంది ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు అని మొదలు బ్రేకింగ్ రావడం, 17 మంది అనగానేసరికి సహజంగా మరి ఆ టైంలో టీవీలు చూస్తున్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఆ సంఘటన, ఆ బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఆ బ్రేకింగ్లకు చూసి ఆ ప్రమాదాన్ని గ్రహించి ఇమ్మీడియట్లీ తక్షణమే జిహెచ్ఎంసీ అధికారులకు, కమిషనర్ కానీ అధికారులకు, సంబంధిత అధికారులందరికీ కూడా అగ్ని ప్రమాదానికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్రేకింగ్ చూసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ వారు అధికారులకు సూచన చేయడం, దాంతోపాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి చెప్పడం కానీ, ఇక్కడ రాజ్యసభ హైదరాబాద్లో అనిల్ యాదవ్ కానీ, అట్లాగే మరి మేయర్ విజయలక్ష్మి గారు కానివ్వండి, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, హెల్త్కు సంబంధించిన మినిస్టర్ మరి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, అందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలి, అందులో ఇబ్బంది అందరినీ కాపాడాలని ఒక సూచన చేయడం జరిగింది. డైరెక్షన్స్ ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంది అనుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విజిట్ అంటే ముఖ్యమంత్రి గారు ఆ టైంకి రేవంత్ రెడ్డి గారు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే తక్షణం ముందైతే ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికంటే ముందు అధికారులు కానీ సంబంధిత అధికారులు వాళ్ళందరూ పోవాలి, వాళ్ళందరూ ఆ చర్యల్లో ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళని కాపాడాలి, ఏం పరిస్థితి ఉందో తెలుసుకోవాలి అనే ఒక ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పనిలో ఉన్నారు. అక్కడ వారి ఇంటి నుంచి ఆ పనులు డైరెక్షన్స్ నడుస్తూనే అప్పటికే ఎవరో మన నాగిరెడ్డి గారు వారు కూడా సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఫైర్ స్టేషన్ సంబంధించిన ఫైర్ అడ్డుకొని అన్ని కూడా ఫైర్ ఇంజన్లు కానీ అన్ని కూడా టకాటక జేమ్స్ అధికారులు కూడా చాలా కొంత సెకండ్లలో నిమిషాలలోనే సంఘటన స్థలానికి చేరుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడంతా. ఇవన్నీ ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుంది, చేసేది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు ఈ రకంగా ఉదయం ఎప్పుడైతే ఆ టీవీలలో ఆ బ్రేకింగ్ చూసిరో ఎవరికైనా షాకింగ్. అది మన సామాన్య మానవులకైనా ఏ నాయకుడికైనా షాకింగ్. 17 మంది అందులో ఇరుక్కపోయారు, ఏది పరిస్థితి అనేది ఎవరికైనా వాళ్ళందరూ బయటపడాలి, బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు. అదంతా అందుకే ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే ముందు అధికారులు పోవాలి, సంబంధిత అధికారులు పోవాలని వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి వచ్చిరనుకోండి, ఆ టైంకి అధికారులంతా డిస్టర్బ్ అవుతారు. అక్కడ పని జరగాల, ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో అంటే ఆయన సేఫ్టీ కోసం ఆయన చూసుకుంటూ కూర్చోవాలి అధికారులు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన స్థలానికి పోవడం కంటే బెటర్ ఆ ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అక్కడ మనం ఏం చేయగలుగుతాము, దాని అధికారులు ఏం పని చేయాలనే దాని మీద వారు అలాంటి చర్యలు తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకు జిమ్మేదారు ఉంది, కాంగ్రెస్ పార్టీకి జిమ్మేదారు ఉంది. కాబట్టి ఇది నిజం, కాబట్టి ఇది వాస్తవాలు, కాబట్టి ఇందులో
ఏ ముఖ్యమంత్రి కానీ ఏముంటుంది, మళ్ళీ మళ్ళీ బయట పడితే బాగుంటుంది, వాళ్ళు బతికితే బాగుంటుంది అని ఒక ఆశ ఉంటుంది ఓకే. కాబట్టి ఆ ప్రయత్నాలు జరిగినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదయం డైరెక్షన్ అనే విషయాన్ని నేను మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఆ టైంలో వారు పడుకోవడం, పడుకునే టైం అది, మరి అట్లా అట్లా జరుగుతుందని వాళ్ళు అనుకోరు, ఎవరు అనుకోరు, అట్లా ఎవరు కూడా ఊహించరు. ఆ షార్ట్ సర్క్యూట్ కావడము, వాళ్ళు ఆ పొగ నిండిపోయి వాళ్ళందరూ ఆ ఊపిరాడక వారు చనిపోవడము, ఇదంతా నేను చెప్పినంత ఇదిగా ఉండదు. ఆ పరిస్థితులలో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఆ పరిస్థితులలో అంటే వాళ్ళ కన్నులు వాళ్ళు మేల్కొని వాళ్ళు తప్పించుకునే యొక్క పరిస్థితి కూడా లేకుండానే వాళ్ళు ఆ ఊపిరాడక ఆ పొగ నిండిపోయి శ్వాస ఆడక వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సెకండ్లలో నిమిషాలలో ప్రాణాలు వెళ్ళిపోయినాయి వాళ్ళందరికీ. కాబట్టి అప్పటికి అధికారులందరూ అన్ని పలగొట్టుకొని అందరూ చేసుకొని లోపలికి పోయేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరం కూడా బాధపడుతున్నాం. ఇది ఎవరు కూడా బాధపడి ఏదో మనము ఓదార్పు చేస్తే పోయే సమస్య కాదు. నేను ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చిన్న డైరెక్షన్, పొన్న ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అంతా వాళ్ళు కూడా అందరూ రావడం, డిప్యూటీ సీఎం దామోదర్ గారు అనిల్ యాదవ్ ఫీల్డ్లోనే ఉన్నాడు, మేయర్ ఫీల్డ్లోనే ఉన్నారు. ఎవరి పనులను చేస్తున్నారు, ఎవరి పనులను యాజ్ ఎ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులని అధికారులు, మా నాయకత్వం, మా క్యాబినెట్ అందరూ కూడా ఎవరి పనులు చేస్తున్నారు. మనం టీవీలో చూస్తున్నాం, అంతా కూడా టీవీలో చూస్తున్నాం. నేను కూడా అన్అఫీషియల్గా నాకు కొంత అక్కడ సునీల్ అని నా ఫ్రెండ్ సునీల్ అని, ఆ సునీల్ ఫ్రెండే ఇప్పుడు ఎవరైతే భార్య కూతురు కొడుకు చనిపోయారు చూడండి, వాళ్ళు నాకు అతను నాకు బాగా పరిచయం. అది ఆ ఫ్యామిలీ చనిపోయిన అతను వాళ్ళు ఏది అక్కజల్ల పిల్లలు కాబట్టి హాలిడేస్ అని వచ్చింది వాళ్ళు ఇక్కడికి. అందులో ఒక ఫ్యామిలీ సునీల్ అనే ఒక కజిన్ సుంటమవుతారు, నాకు ఎప్పటికీ రెగ్యులర్ కలుస్తుంటారు. ఆ టైంలో జరిగిన సంఘటనలో ఒక